మెదక్ జిల్లా తూఫ్రాన్లో మానవహారం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రజలు పోలీసుల మధ్య అనుబంధాన్ని బలోపేతం చేయడం, రోడ్డు భద్రతపై అవగాహన పెంచడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి మల్టీ జోన్ 1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐజీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణే ప్రధాన లక్ష్యమని తెలిపారు. అతివేగం, నిర్లక్ష్యం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, కారులో సీట్ బెల్ట్ తప్పనిసరిగా ఉపయోగించాలని సూచించారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, డ్రైవింగ్ సమయంలో మొబైల్ వినియోగం పూర్తిగా నివారించాలని హెచ్చరించారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు. యువత ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కల్పించి సురక్షిత డ్రైవింగ్ పై సూచనలు ఇచ్చారు. ఉద్దేశం ఏంటంటే రోడ్డు ప్రమాదాలని నివారించి ఎన్నో విలువైన జీవితాలని కాపాడాలనేది లక్ష్యం. అందులో భాగంగా ప్రతిరోజు కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. ఈరోజు ఇక్కడ మా విద్యార్థులతో మానవహారం చేయడం జరిగింది. ఇంకా ఈ రోడ్డు ప్రమాదాల గురించి ప్రజలలో కూడా చైతన్యం తీసుకురావడానికి మేము ప్రతిరోజు వివిధ ప్రోగ్రాంలు కండక్ట్ చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు తూఫ్రాన్లో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. కాబట్టి అరైవ్ అలైవ్ అనేది అంటే సురక్షితంగా రండి అనేది. కాబట్టి అందరూ ఈ రోడ్డు ప్రమాదాల విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మేము పోలీస్ శాఖ, ఇతర శాఖ వాళ్ళు సూచించిన జాగ్రత్తలు పాటించి వాహనాలు నడిపేటప్పుడు కావచ్చు, రోడ్లపైన నడిచేటప్పుడు కావచ్చు, అన్ని నియమాలు పాటిస్తే మనం సురక్షితంగా ఇంటికి చేరుకుంటాము. కాబట్టి ప్రజలందరూ ఈ సమస్య మీద దృష్టి పెట్టి ఈ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేద్దామని ప్రతిజ్ఞ చేద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.